బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లోనూ తమిళనాడులోనూ స్వాతంత్రం వచ్చాక ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. పోలింగ్ బూత్లకు ఓటర్లు పోటెత్తారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జనంలో చైతన్యం, భయం పెరిగాయా? అసలు ఈ ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో రికార్డు స్థాయిలో 92.72% ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 85.72% ఓటింగ్ రికార్డైంది. బెంగాల్లో 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. బెంగాల్లో రెండో ఫేజ్లో 142 స్థానాలకు పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చాక బెంగాల్లో ఈ స్థాయిలో ఓటింగ్ ఎప్పుడూ జరగలేదు. 2011లో మమతా బెనర్జీ వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికినప్పుడు ఓటింగ్ శాతం 2.4% పెరిగింది. ఓటింగ్ పెరగడానికి కారణాల్లో ఒకటి ఎస్ఐఆర్. ఓటర్ లిస్ట్ నుంచి 91 లక్షల పేర్లను తొలగించారు. పశ్చిమ బెంగాల్లో నమోదైన ఓటర్ల సంఖ్య 7,66,00,000 నుంచి 6,06,00,000కు పడిపోయింది. అంటే మొత్తం ఓటర్ల జాబితా నుంచి 11.8% ఓట్లు తగ్గిపోయాయి. బెంగాల్లోని మొత్తం 16 జిల్లాల్లో ఎన్నికలు జరగగా వాటిలో 13 జిల్లాల్లో 90%కి పైగా ఓటింగ్ నమోదైంది. 2021తో పోలిస్తే ఇతర జిల్లాల్లో కూడా ఓటింగ్ శాతం 7 నుంచి 10% పెరిగింది. ముస్లింలు ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో అత్యధిక ఓట్లు తొలగించారు. ఇక్కడ కూడా 90%కి పైగా ఓట్లు తొలగించారు. ఎస్ఐఆర్ రావడంతో తాము ఒకవేళ ఓటు వేయకపోతే తమ పేర్లు తొలగిస్తారన్న భయం చాలా మందికి పట్టుకుంది. ప్రజలు తమ ఉనికికే భయపడుతున్నారు. ఈసారి ప్రజలు ఎస్ఐఆర్ ను వ్యతిరేకించేందుకు ఎక్కువ ఓట్లు వేశారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు భావించినట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. రెండో విడతలో మరింత జోరు పెంచుతోంది. ఈసారి బెంగాల్ పోలింగ్ కోసం 2,40,000 మంది కేంద్ర బలగాల్ని మోహరించారు. ప్రతి 150 మంది ఓటర్లకు ఒక భద్రతా సిబ్బంది చొప్పున ఉన్నారు. గతంలోలా ఈసారి హింస జరగలేదు. దీంతో ఓటింగ్ శాతం పెరిగింది. 2011 నుంచి వరుసగా 15 ఏళ్లుగా టీఎంసీ అధికారంలో ఉంది. సుదీర్ఘ పాలనలో నిరుద్యోగం, నేరాలు, అవినీతి వంటి సమస్యలు తరచుగా తలెత్తాయి. బెంగాల్కు చెందిన 21 లక్షలకు పైగా ఓటర్లు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి తమను తొలగిస్తారనే భయంతో వారంతా వచ్చి ఓట్లేశారు. ముఖ్యంగా ముస్లింలు భారీగా ఓట్లేశారు. అటు తమిళనాడులో 85%కి పైగా ఓటింగ్ నమోదవడానికి కారణం కొత్త పార్టీ రావడం, ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం. కరూర్, ధర్మపురి, ఈరోడ్, నమక్కల్, సేలం జిల్లాల్లో 90%కి పైగా ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో గతంలో డిఎంకే, అన్నా డిఎంకే మధ్య పోరు ఉండేది. ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది.